నమస్తే, వెల్కమ్ టు విశ్వం టీవీ. నేను మీ జర్నలిస్ట్ ఉదయ్. ఒక గ్రామం అంటే వెంటనే మనకు గుర్తొచ్చేది పచ్చని పొలాలు, చెట్లు, ప్రశాంతమైన వాతావరణం. కానీ అదే గ్రామం ప్రపంచవ్యాప్తంగా తన పరిశుభ్రతతో గుర్తింపు పొందితే, అంతేకాదు ఆసియాలోనే అత్యంత పరిశుభ్రమైన గ్రామం అనే గౌరవాన్ని కూడా దక్కించుకుంటే, ఆ గ్రామం మన దేశంలో ఉందంటే ఆశ్చర్యంగా అనిపిస్తుంది కదా. అవును, మేఘాలయ రాష్ట్రంలోని చిన్న గ్రామం మావ్లిన్నాంగ్. ఇక్కడ కేవలం అంటే 500 నుంచి 600 మంది మాత్రమే ఉంటారు ఇక్కడ ఈ మొత్తం గ్రామంలో. ఇక పరిశుభ్రతలో ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తూ ఉన్నది ఈ గ్రామం. అసలు ఈ గ్రామం ప్రత్యేకత ఏమిటి, ఇక్కడి ప్రజలు పరిశుభ్రతను ఎలా కాపాడుకుంటున్నారు, పర్యాటకులు ఎందుకు ఈ గ్రామాన్ని చూసేందుకు క్యూ కడుతున్నారు, పూర్తి వివరాలు ముందుగా ఈ గ్రామం ఎక్కడ ఉందో తెలుసుకుందాం. అసలు మావ్లిన్నాంగ్ అనే గ్రామం ఈశాన్య భారతదేశంలోనే మేఘాలయ రాష్ట్రంలో షిల్లాంగ్ నగరానికి దాదాపు 90 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. బంగ్లాదేశ్ సరిహద్దుకు దగ్గరగా ఉండే ఈ గ్రామం కాశీ కొండల మధ్య ప్రకృతి ఒడిలో కొలువుదీరింది. ఇక 2003లో ప్రముఖ ట్రావెల్ మ్యాగజైన్ అయినటువంటి డిస్కవర్ ఇండియా ఈ గ్రామాన్ని ఆసియాలోనే అత్యంత పరిశుభ్రమైన గ్రామంగా ప్రకటించింది. అప్పటి నుంచి ఈ గ్రామం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులని ఆకర్షిస్తుంది. అయితే ఈ గ్రామం ఎందుకు అంత ప్రత్యేకం? మరి ఇక్కడ ఒక్క కాగితం ముక్క కూడా రోడ్డుపై కనిపించేదంట. అవును, మీరు విన్నది నిజమే. ఇక్కడ ఒక్కటంటే ఒకటి కాగితం ముక్క కూడా రోడ్డు పైన కనిపించదు. ఇక ప్రతి ఇంటి ముందు పూల మొక్కలు, ప్రతి వీధి శుభ్రంగా ఉండడం, ఇక గ్రామం మొత్తం వెదురు బుట్టలను చెత్త డబ్బాలుగా ఏర్పాటు చేస్తారు. ఎక్కడ చెత్త కనిపించినా కూడా వెంటనే వాటిని ఆ బుట్టల్లో వేసి తర్వాత సేంద్రియ ఎరువుగా కూడా మార్చే ప్రయత్నం చేస్తుంటారు. ఇంకా ప్లాస్టిక్ వినియోగాన్ని కూడా వీలైనంత వరకు తగ్గిస్తారు. ఇక్కడ పరిశుభ్రత కేవలం ప్రభుత్వ బాధ్యత కాదు, ప్రతి గ్రామస్తుడి బాధ్యత. ప్రతి ఉదయం గ్రామస్తులంతా కలిసి వీధులను శుభ్రం చేసుకుంటారు. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ పరిశుభ్రమైన ప్రత్యేక అవగాహన కల్పిస్తారు. ఇక పాఠశాలలో కూడా పిల్లలకు పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణపై ప్రత్యేకంగా బోధిస్తారు. అందుకే ఈ గ్రామంలో పరిశుభ్రత ఒక అలవాటుగా మారిపోయింది. మరో విశేషం ఏంటో తెలుసా, ఈ గ్రామంలో ప్రకృతిని కాపాడటానికి కూడా ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తారు. చెట్లు నరికితే కఠిన చర్యలు తీసుకుంటారు. ప్రతి కుటుంబం తమ ఇంటి పరిసరాల్లో మొక్కలు పెంచడం తప్పనిసరిగా పెట్టుకుంటారు, ఒక రూల్ లాగా. ఇక అందుకే గ్రామం అంతా ఎటు చూసినా పచ్చదనం కనిపిస్తుంది. ఇక్కడ గాలి కూడా ఎంతో స్వచ్ఛంగా ఉంటుందని అక్కడికి వెళ్ళి వస్తున్నటువంటి పర్యాటకులు చెప్తా ఉంటారు. ఇక మావ్లిన్నాంగ్ గ్రామానికి మరో ప్రత్యేక ఆకర్షణ కూడా ఉన్నది. అదే లివింగ్ రూట్ బ్రిడ్జ్ అన్నమాట. ఇది మనుషులు నిర్మించిన సాధారణ వంతెన కాదు. రబ్బర్ చెట్లు వేర్లను దశాబ్దాల పాటు ప్రత్యేక పద్ధతిలో పెంచుతూ సహజంగానే ఈ వంతెనను రూపొందించారు. ఈ ప్రకృతి అందాన్ని చూసేందుకు ప్రతి ఏడాది కొన్ని వేల మంది దేశ విదేశాల నుంచి ఈ గ్రామానికి వస్తుంటారు. అలాగే వెదురుతో నిర్మించిన స్కై వ్యూ టవర్ ఎక్కితే మేఘాలయ అడవులతో పాటు బంగ్లాదేశ్ లోని పచ్చని మైదానాలు కూడా కనిపిస్తాయి. ఇక గ్రామస్తులు పరిశుభ్రత విషయంలో మాత్రం ఎక్కడా రాజీ పడరు. గ్రామంలోకి వచ్చే ప్రతి పర్యాటకుడు కూడా పరిశుభ్రత నియమాలను తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. చెత్త ఎక్కడ పడితే అక్కడ వేస్తే జరిమానా కూడా విధిస్తారు. ఈ క్రమశిక్షణ ఈ గ్రామాన్ని ఇన్ని సంవత్సరాలుగా పరిశుభ్ర గ్రామంగా నిలబెట్టింది. ఇప్పుడు ఈ గ్రామం ప్రపంచవ్యాప్తంగా పర్యాటక పరిరక్షణకు ఒక మోడల్ గా మారిందంట. విదేశాల నుంచి కూడా అనేక బృందాలు ఇక్కడికి వచ్చి గ్రామస్తులు అనుసరిస్తున్న విధానాలను అధ్యయనం చేస్తున్నారు. మన దేశంలోనే అనేక గ్రామాలు, పట్టణాలు కూడా మావ్లిన్నాంగ్ ను ఆదర్శంగా తీసుకొని పరిశుభ్రత కార్యక్రమాలను అమలు చేస్తున్నారు. ఇక పరిశుభ్రత అంటే కేవలం ప్రభుత్వ బాధ్యత ఒకటే కాదని, ప్రతి పౌరుడి యొక్క బాధ్యత అని మావ్లిన్నాంగ్ గ్రామం ప్రపంచానికి చాటి చెప్తుంది. ప్రపంచానికే చాటి చెప్తుందంటే చూడండి ఎట్లా ఉన్నదో. ఇక కేవలం 500 మంది ప్రజల సంకల్పం ఒక చిన్న గ్రామాన్ని ఆసియాలోనే అత్యంత పరిశుభ్రమైన గ్రామంగా మార్చింది. మన గ్రామం, మన కాలనీ, మన వీధి కూడా ఇలాగే ఉండాలంటే ప్రతి ఒక్కరం చిన్న చిన్న మార్పులతో ముందుకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. మరి ఇలాంటి పరిశుభ్రమైన గ్రామాలను మన తెలుగు రాష్ట్రాల్లో కూడా చూడాలని మీరు కోరుకుంటున్నారా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి ఆసక్తికరమైన విశేషాలు, ప్రత్యేక కథనాల కోసం మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.